ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. మంచిది ప్రియులారా, దేవుడు మహాకృపను బట్టి, ఆయన మన యందు ఉంచిన వాత్సల్యతను బట్టి మనం మరి ఒక దినం పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధానంలో చేరువచ్చాం. ఆయన బుర్ల చుట్టూ రోలి ఎమ్మకల వలె ఆత్మతో సత్యముతో ఆరాధించాం. దాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం. తిరిగి ఆయన యొక్క మాటను వినడానికి మనం చేరువచ్చాం. సిద్ధ మనసుతో ఆయన యొక్క మాటలు కొద్ది నిమిషాల పాటు విందాం. ప్రకటన గ్రంథం, ప్రవచనాల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం 20వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపుదూతకు ఇలాగ వ్రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, ఇదిగో నేను తలుపు నద్ద నిలిచిండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మరి ఒక వచ్చిన భాగం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలనైన జీవాధిపతి, నీ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరూ చిన్న మందగా చేర్చి నీ బల చుట్టూ బలి మొక్కల వలె చేరి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఇంకా ఎందరైతే ఈ ఆత్మచేత నాయన మరి ఆత్మతో సత్యముతో ఆరాధించే నాయన అవగాహన లేని బిడ్డలందరినీ మీరు దృష్టించండి. వారి యొక్క జీవితాల పట్ల మీరు ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి. వారు ఆత్మతో సత్యంతో యథార్థమైన ఆరాధన చేసే నాయన మరి ఆ యొక్క అనుభవంలోనికి వచ్చేలాగా మీరు కృప చూపించండి. ఇంకా ఎవరైతే దేవుణ్ణి అంగీకరించలేదో, విశ్వాసం ఉంచలేదో వారందరి విషయంలో మిగిలిన శరీర రక్తాలను బట్టి ప్రార్థన చేస్తుండగా మీరు కృప చూపించి నాయన మరి వారందరి హృదయాలు నాయన మరి మీరు కదిలించి నీ వైపు త్రిప్పబడిలాగా మారు మనసు కలగజేయండి. తిరిగి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో కొద్ది నిమిషాల పాటు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకు నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఆత్మ చెప్పు సంగతులు చెబుగల మేము విని వాటి విషయమును మనసు ఉంచుకొని రాకడ సమయంలో నాయన మరి త్వరపెట్టు వారముగా నీతిమంతులమైన మమ్ము నీతి జరిగించే విషయంలో నాయన జ్ఞానము కలిగిన ఏకత్వము ఈ సాలెము సంఘానికి కలుగులాగా మీరు కృప చూపించమని, నీ దాసుడు ఒట్టివాడు సులువుసాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని
మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా విడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఆరంభ దినాల మొదటి నుంచి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపచేత నిలబెట్టిన దినము నుంచి సత్యవాక్యాన్ని ఏ రీతిగా గ్రహించి తెలియజేయాలో ఆ విధంగా దేవుడు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ కోవలోనే మనం ఈ సంవత్సర ఆరంభ దినము మొదలుకొని ఆత్మ చెప్పు సంగతులు సంఘము ద్వారానే వివరింపబడతాయి కాబట్టి సంఘము ద్వారా సంగతులు, సంఘము గురించిన సంగతులు, ఆత్మ ద్వారా ఆత్మ చెప్పు సంగతులు చెప్పగలవాడు వినుగాక. అదే కోవలో మనం ప్రవచనాల గ్రంథాన్ని మనము పౌలు భక్తుడు నేర్పిన విధముగా మనం ధ్యానించినట్లయితే మనము చివరికి శరీరము లేని వారముగా జీవించే స్థితికి చేరుకుంటాం. ప్రియులారా, పౌలు భక్తుడు ఆరంభము నుంచి మనకు వివరిస్తున్న సంగతులన్నీ కూడా అవే. సంఘముని ఏ రీతిగా ఆయన సంపూర్ణముగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలో వాటి విషయంలో సంపూర్ణ జ్ఞానము కలిగిన అపోస్తలుడైన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అదే పరిస్థితుల్లో పౌలు భక్తుడు ఆ జ్ఞానం విషయంలో ఏ రీతిగా సంఘాన్ని ప్రిపేర్ చేయాలో ఆయనకి బాగుగా తెలుసు. దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానం విషయంలో పౌలు భక్తుడు చాలా శ్రేష్టమైన వాడిగా మనం కనబడుతున్నాడు. యోహాను భక్తుడు కూడా ఇదే ప్రవచనాల గ్రంథము ద్వారా మాత్రమే కాదు కానీ సువార్తలు, తిరిగి పత్రికల ద్వారా ఆయన సంకల్పాన్ని అనుసరించి లేకపోతే ప్రవచనాలను అనుసరించి ఒక విశ్వాసి ఏ రీతిగా జీవించాలో స్పష్టంగా తెలిపాడు. కానీ ఒక అన్యుడు తన యొక్క క్రియల చొప్పున నీతిని వెతుకుతూ తాను ఏర్పాటు చేసుకున్న మతంలో ఏదైతే ఉంటున్నాడో వాటి విషయంలో తాను ఈ లోక జంజాటంలో పడిపోయి తాను మంచివాడిగా బతకాలని మతాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ మతము అది క్రియల మూలంగా ఎంచబడింది కనుక ఆ విషయంలో మానవుడు కొట్టుమిట్టాడుతుండగా మరలా జీవంలోంచి వేరైపోయిన మానవుడు తిరిగి మరలా తన ఆత్మచేత ఏ రీతిగా జీవంలోకి నడిపించాలో వాటి విషయంలో సంపూర్ణ జ్ఞానము కలిగి పౌలు భక్తుడు మనకి నేర్పించాడు. ప్రియుల అన్యజనులమైన మనం ఏం చేస్తామంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గనుక ఆయన చెప్పు సంగతులన్నీ మనవే, నో డౌట్. కానీ మనకి సరైన స్పష్టత లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాలే త్రాగాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా పాలే త్రాగాలి కదా. మనము 40 సంవత్సరాలు వచ్చినా పాలే తాగుదాం ప్రియులారా. కానీ నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానాన్ని పొందిన తరువాత ఖచ్చితంగా మనము బలమైన ఆహారం మనకి తగును. వాస్తవంగా ఒక విశ్వాసి తన యొక్క సాక్షి జీవితం ఆరంభ దినం నుంచి మొదలు పెట్టుకుంటే క్రీస్తు గురించి సంగతులు తన జీవితం విషయమైన అనుభవ జ్ఞానంతో ప్రతి బిడ్డ కూడా ఒక ఉపదేశకుడిగానే నిలబడతాడు. కానీ మనకు ఆ గ్రహింపు లేదు. ఎందుకు లేదంటే ఆ జ్ఞానం లేదు. కాబట్టి మనం వాటి విషయంలో ఇంకా మనం పాలు త్రాగువారంగానే ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి మూలోపదేశమే. మరలా మూలోపదేశంలోనే ఉండి మనం ఏం చేస్తున్నాం? ఇంకా సంపూర్ణత కొరకు వెతుకులాడుతున్నాం. కానీ విశ్వాస జీవితం అది పరలోకం నుంచి జీవితం అని, దాన్నే ఆత్మక నియమము అని చెప్పిన పౌలు భక్తుడే
ఈ 9వ వచనంలో వచ్చేసరికి మనం ఆత్మయందున్న వారముగా ఒక విశ్వాసి ఎలా తయారవుతాడో చెప్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత ఎవరైతే ఆత్మయందు ఉంటారో వారి విషయంలో జీవించే విధానాన్ని ఈ ప్రకటన గ్రంథం చెప్తుంది. లేదా అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు ప్రియులారా. తన యొక్క పత్రికల్లో అయితేనేమి, తన యొక్క ప్రవచనాల గ్రంథమైన ఈ విషయంలో అయితేనేమి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము ఒక వ్యక్తి విశ్వాసి అయిన తర్వాత నేర్చుకున్న సంగతులు ఏ రీతిగా ఉంటాయో, ప్రకటన గ్రంథం మనం చివరి అధ్యాయం ఏంటి, 22 అధ్యాయమా, 22 అధ్యాయం 21వ వచనం అయిపోగానే బైబిల్ కంప్లీట్ అయిపోయింది. మరి మరలా ఆదికాండం మొదలు పెడతాం కదా. మళ్ళీ ఆదికాండం మొదలుపెట్టి మరలా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చి మరలా ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 21 వచనం వరకు వస్తాం. అట్లా కొంతమంది వారికి ఇచ్చిన ఆసక్తి చొప్పున వారు ఏం చేస్తున్నారు, సంవత్సరానికి 7 సార్లు 8 సార్లు 10 సార్లు చదువుతున్నారు కదా. వారికి ఇచ్చిన దేవుడు ఆసక్తిని బట్టి వారి సమయాన్ని ఆ రీతిగా వినియోగించుకుంటున్నారు. కానీ ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 21 వచనం చదివిన వెంటనే మరలా ఏం స్టార్ట్ చేయాలి చెప్పండి? మనకి ఆదికాండం మరలా ఆదికాండంగానే మనం చూసినట్లయితే ఒక విశ్వాస జీవితం అది వ్యర్థమైంది ప్రియులారా. ఆదికాండం తర్వాత మనకి ఏ రీతిగా ఉపయోగపడాలి అంటే ఆదికాండము కూడా ప్రవచనాల గ్రంథంగానే మనం ధ్యానించగలగాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ ఏమిటి చెప్పండి? ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యమా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రకటన గ్రంథం నుంచి లేకపోతే ఆదికాండం నుంచి దేవుడు ఆదికాండం ప్రవచనాల గ్రంథం మొదటి గ్రంథముగా మనం తెలియపరిచినట్లయితే నీతిమంతుడు రాకడ అది ఎక్కడ ప్రవచనంగా చెప్పబడింది చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన స్త్రీ సంతానముగా వస్తున్నాడు కదా. స్త్రీ సంతానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించి చెబుతుంది. అంటే ఆదికాండం ప్రవచన గ్రంథం అనే కాదా చెప్పండి? చెప్పండి. నా కేసు చూడండి, బైబిల్ చూడడం కాదు. నా కేసు చూస్తే వాక్యం మీకు హృదయంలోకి వెళ్తుంది. ఉపదేశకుని వైపు లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పే వైపు చూడండి. చూస్తే మనకు వాక్యం తేట తెల్లమవుతుంది, హృదయంలో నాటబడుతుంది ప్రియులారా. ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టకపోతే పరిశుద్ధాత్మని కార్యం జరగదు. మీరేమైనా అనుకోండి, నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉంది ప్రియులారా. చెప్పండి, ప్రవచనాల గ్రంథమా కాదా? నీతిమంతుని రాకడ ఆ విషయాన్ని ఎవరు గుర్తు చేశారు? స్టెఫను గుర్తు చేస్తున్నాడు. స్టెఫను ప్రవక్తలు వచ్చారు ఆ నీతిమంతుని రాకడ కోసం. వారు ప్రవచిస్తున్నప్పుడు వారిని ఏం చేశాం? చివరి ప్రవక్త ఎవరు? యోహాను భక్తుడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను వరకు మనం చంపేస్తూనే ఉన్నాం కదా. ఆ నీతిమంతుని రాకడ గురించి ప్రవచించిన ప్రవక్తలే. ఇప్పుడు ఎవరు ప్రవచిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించే మనం ఎదురు చూస్తున్నాం కదా. రెండవ రాకడ అంటే రెండవ ప్రవచనాన్ని మనం ఏ రీతిగా ఉండాలి? ఆ నీతిమంతుల లిస్టులో చేరిన వారం కనుక మనము కూడా ఆ నీతిమంతుని యొక్క రెండవ రాకడని త్వరపెట్టు వారముగా ఉండాలి. వారే నీతిని జరిగించేవారు ప్రియులారా. నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిని జరిగిస్తారు కదా. నీతిని జరిగించే విషయంలో వెంటనే ఏం చెప్తున్నాడు? పాపం చేయొద్దని చెప్తున్నాడు కదా. పౌలు భక్తుడు కూడా 6వ అధ్యాయంలో పాపం విస్తరిస్తుందని, పాపం అప్రతిమగా విస్తరిస్తున్న కారణంగా కృప విస్తరిస్తుందని మనం పాపం చేద్దామా అని క్వశ్చన్ వేస్తున్నాడు కదా.
అంటే దాని అర్థం ఏంటి? పాపం చేసినా పర్వాలేదనా? లేదా నేను పాపినే ప్రభువా అని దినదినం ఒప్పుకున్న చేత మనం ఎంతో వినమ్రంగా దేవుణ్ణి చాలా భక్తి చేస్తున్నామనా? చెప్పండి. ఈ దినం అలాంటి ఆలోచన కలిగి ఉంటే ప్రతి విశ్వాసి హృదయంలోంచి మారండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి వద్దులేండి, టైం చాలదు, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. 22 వచనంకు ముందు 21వ వచనం వరకు కూడా ఆయన శరీర కార్యాల విషయంలోనూ మనం ఆత్మను అనుసరించడం ద్వారా ఏ రీతిగా మనం శరీరానుసారంగా ప్రవర్తించమో చెప్తున్నాడు. అక్కడ శరీర కార్యాలు అది వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతంగా శరీరాన్ని అనుసరించకపోవడం ద్వారా కలిగే ఆత్మఫలాలు ఖచ్చితంగా అవి ఏంటి? ఆత్మఫలమేమనగా ప్రేమ నుంచి దీర్ఘశాంతము వరకు ఉంది ప్రియులారా. మరి అదే పౌలు భక్తుడు కొలస్సీయులకు రాసిన పత్రిక అనగానే మనం ఏం చెప్పాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నెరవేర్పు, లేకపోతే ఆయన గూర్చిన సంగతులు. ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము శరీరముగా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి వచ్చి 5వ వచనంలో అక్కడ అవయవాల గురించి చెప్తున్నాడు. ఇదేంటి? అక్కడ కూడా వ్యక్తి గురించిన అవయవాలు, ఇవి సంఘమును గురించిన అవయవాలు. కానీ అల్టిమేట్గా చెప్పవలసింది ఏంటంటే పాపం చేయకూడదనే కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. పాపం చేయమని చెప్పాను. అంతేనా? మీ బైబిల్ ఏ రీతిగా ఉంది? పాపము చేయకుమున్నాయి. మరి దేవుడు కూడా చెప్పింది అదే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది అదే, పాపం చేయొద్దనే. కానీ పాపం చేయకుండాట అనే విషయం ఎలా కలుగుతుంది? అది కదా ముఖ్యమైన పాయింట్. విశ్వాసి కూడా పాపం చేస్తూనే ఉన్నాడు, కానీ పాపం చేయొద్దనే గద్దింపు వాక్యాలు వస్తున్నాయి. కానీ పాపం ఎలా చేయకూడదు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు ప్రియులారా. మనం పట్టుకోవాల్సింది అది. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి పాపం చేయొద్దు అనే వారిని మనము ఏం చేయాలి? కోపగించుకోవాలి, హృదయంలో ద్వేషించుకోవాలి. ఒక పెద్ద దేనిగా చూడాలి? ఇంకెన్నైనా చూడొచ్చు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిందే కదా మనం కూడా చెప్తుంది. మనం ప్రార్థన కూడా నిన్నటి వారం అంటున్నాం, మళ్ళా నువ్వు విమోచించావు అంటున్నావు. యోహాను సువార్త 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నావు? నువ్వు జీవిస్తున్నావు కనుక జీవిస్తున్నావు అంటున్నావు. క్లారిటీ ఉందా నీకేమైనా? విశ్వాసిగా జీవిస్తుండగా సంఘముకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, క్లారిటీ ఉందా? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతులు దేవుడు నేర్పిస్తుండగా మనము ఖచ్చితంగా ఆమేన్. మనం చేసే ప్రతి విషయంలో దేవుడు జరిగించే వాటి విషయంలో ఆమేన్ అనడానికి రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఏముంది? ఆ సంఘంలో దేవుని స్వరం లేదు. 20వ వచనంలో చెప్పినట్లు ఆయన ఎక్కడున్నాడు? హృదయం అనే తలుపు నువ్వు వ్యక్తిగతంగా చూసుకోలే, కానీ సంఘం బయట ఉన్నాడు. మనం విన్నాం చాలా సంగతులు. హృదయం అంటే అవి తప్పు అని నేను అనట్లేదనండి. ఆ విషయంలో నడిపింపు మనకు అప్పుడు వ్యక్తిగతంగానే ఉంది, కానీ దేవుడు సంఘముగా చూస్తున్నాడు. నువ్వు పాపం చేసుకున్నావైతే ఆ క్రియల మూలముగా నీకు ఫలితము దేవుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చే సంగతుల తర్వాత
మొదట నీతి జరిగించే విషయంలో సంఘాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాపం చేస్తున్నామని అంటే ఖచ్చితంగా మొదట క్రీస్తుని త్వరపెట్టు వారముగా లేం, అంటే నీతిని జరిగించే వారముగా లేమని దాని అర్థం. తద్వారా సంఘము ఏమవుతుంది? అవయవాలు పాడైపోతాయి. నువ్వు ఒక అవయవంగా ఉన్నావంటే, లేకపోతే ఒక అవయవం పక్కనే నువ్వు ఉన్నావంటే, చేతికి పుండు పుట్టింది అనుకోండి, లేకపోతే ఏ అవయవం దగ్గర పుండు పుడితే ఆ అవయవం ఖచ్చితంగా డిస్టర్బ్ అవ్వాల్సిందే ప్రియులారా. కాబట్టి పాపం చేయగద్దు అని చెప్పే సంగతుల విషయమై క్లారిటీ తెచ్చుకోండి. ఇకనైనా మనం తెస్సలోని రాసిన పత్రికలు కూడా పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు ప్రియులు. అల్టిమేట్గా ప్రవచనాల విషయంలో మనము పోరాటంలోనికి రావాలని సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సిన సంగతులు అవే ప్రియులారా. ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చదువుదామా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కింద ఫుట్ నోట్స్లో ఏమైనా ఉంది? ఆత్మయందున్న వారే కానీ శరీరమందు ఉన్నవారు కాదు. అదేంటి? మన శరీరంలోనే కదా, శరీరముల విషయంలోనే కదా మనం ఇదంతా పోరాటం అని అనుకుంటున్నారా? మరి శరీరాన్ని జయించడానికి మీ శరీరంలో ఏముంది? నివసించు పాపం ఉంది ప్రియులారా. మరి నివసించు పాపాన్ని మనం దేని చేత? మనం ఆత్మ నియమం చేత కంట్రోల్ చేస్తాం. ఇక్కడ చెప్పినట్లు మనం శరీరానిగా ప్రవర్తించకుండా, అంటే 6వ వచనం వరకు కూడా మనకి ఖచ్చితంగా శరీరము రిఫ్లెక్ట్ అవుతుంది. మనం శరీరాన్ని ఉద్దేశించే మన ప్రయత్నాలన్నీ ఉన్నాయి ప్రియులారా. కానీ మనం శరీరం అందే లేని వారముగా జీవిస్తే ఇంక శరీరం ఏమన్నా యాక్టివేట్ అవుతుందా? సో మనం ఆ పరిస్థితికి రావాలి. అప్పుడు ఆదికాండం నుంచి ప్రవచనాల గ్రంథం వరకు కంప్లీట్ అవ్వగానే మొదట మరలా ఆదికాండం స్టార్ట్ చేస్తున్నామంటే మనం శరీరమందు లేని వారముగా స్టార్ట్ చేయాలి. అది గొప్ప సంగతి. ఆ విషయంలో గ్రహింపు లేకపోతే మనం 20 సార్లు చదవచ్చు, 30 సార్లు చదవచ్చు, కానీ ఆత్మ ప్రభు చెప్పే సంగతులు మన హృదయంలోనికి అవి రావు ప్రియులారా. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంగతి అదే. మనం ఆత్మయందు ఉన్నవారముగా జీవించాలి. అప్పుడే మనం ఖచ్చితంగా శరీరాన్ని బైపాస్ చేయడం కాదు, కానీ ఇంకా శరీరం లేనట్టుగా జీవిస్తాం. మనం గత కాలం అంతా మనం నేర్చుకున్న ఆ నీతి మార్గము, పరిశుద్ధమైన ఆజ్ఞల్లో మనం తెలుసుకోవాల్సిన సంగతులన్నీ కూడా శరీరాన్ని ఎలా బైపాస్ చేస్తే మన ఆత్మ ఫలవంతము లేకపోయినా దేవుడు మన యందుండి మనకు చేసే ఆ ఆత్మానుభవం నోటితో ఒప్పుకోవడం ద్వారా జీవం కలుగుతుందన్న ఆ జీవమే ఏంటంటే మనం ఆత్మయందున్న వారముగా జీవించే జీవితం ప్రియులారా. ఒక్కసారి మనం ఆత్మయందున్న వారముగా జీవిస్తే ఇంక వాటి విషయంలో మనకి వెనుక చూసే పరిస్థితి మనలో కలగదు. కానీ అలా కలుగుతుందని అంటే మళ్ళీ మనకి డౌట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనలా మనం నమ్మని బిడ్డలంగానే ఉన్నామా ఏంటి అని. మరి ఆ బోధల విషయంలో కూడా మనం ఏమైపోతున్నాం? బ్రహ్మపరచ ఆత్మచేత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే నీవు జీవిస్తే నీకు తెలుస్తుంది, ఆత్మ ద్వారానే తప్ప నేను ఈ శరీరాన్ని నేను జయించలేను. ఆత్మ నాకు కలిగించే ఆ జ్ఞానం మీరు అనుకోవచ్చు, వ్యక్తిగతంగా ఖచ్చితంగా మీరు భ్రమలోనే పడతారు ప్రియులారా. ఎందుకంటే మీ విషయమైన క్లారిటీ మీకు లేదు. ఎప్పుడైతే సంఘముగా కూడి వచ్చినప్పుడు దేవుడు ఆత్మ చెప్పు సంగతులు మనకు బయలుపరుస్తాడో, ఒక్కసారి ఆత్మ యందున్నవారుగా అయితే ఇంక మీరు మీ టర్నప్ ఏమైపోతుందని అంటే తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోకి మీరు వెళ్ళిపోతారు. దేవుడు అటువారిని కోరుతున్నాడు ప్రియులారా.
మనకి ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించెదరని ఉందా? సత్యమును గ్రహించకపోయినా శిష్యులుగా మెలిగే జీవితం అంటున్నాడు దేవుడు. నిజముగా శిష్యులై ఉంటే నా సత్యాన్ని మీరు జరిగిస్తారు. ఆ కోవలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు భక్తుడు ఏదైతే క్రీస్తు విషయంలో బాప్తిస్మమే కాక పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అన్నప్పుడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అది ఆజ్ఞలను అనుసరించటే ప్రియులారా. ఆ ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అవి పదాజ్ఞలు కాదు. కొంతమంది యోహాను రాసిన మొదటి పత్రికలో ఆజ్ఞలు తీసుకొచ్చి కూడా ఆ ఆజ్ఞలు పదాజ్ఞలుగా మీరు మనసులో అనుకుంటున్నారేమో, అవి కాదు. వాటి విషయంలో అలా గ్రహింపగలిగి మీరు గేనా ఇతర వ్యక్తులకు చెప్తున్నట్లయితే ధ్యానించండి, దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఏ ఆజ్ఞ? ఈ పదాజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా అని అనుకుందామా? చెప్పండి. ఎప్పుడైతే మనం ఆత్మ అందున్నామో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రవచనం ఏంటి చెప్పండి? ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, మనకు అనుగ్రహించిన ప్రవచనం ఏంటి చెప్పండి? క్రీస్తుని మనం త్వరపెట్టాలి కదా. మనం జనవరి 1వ తారీఖు చెప్పుకున్న వాక్యం అదే ప్రియులారా. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం, 20వ వచనం, 17వ వచనం, 20వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును చెప్పవలెను. ఎవరు వింటున్నారు? 20వ వచనం. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఈ స్థితిలోకి వస్తే మనం ప్రవచనాల విషయంలో మనకి కలిగిన మనస్సాక్షి మనకేం నేర్పుతుందంటే మనం ఆత్మయందు ఉన్న వారముగా నేర్పుతుంది. అప్పుడు నువ్వు పాపం చేయకూడదు అని చెప్పే సంగతులు మనతోకి రావు. ఒకవేళ అలా చేస్తున్నా కూడా ఏం చేస్తావు? నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ప్రియులారా. అసలు ఆత్మయందుంటే మన బీజం ఏ బీజం అవుతుంది? ప్రవచనాల బీజం అవుతుంది ప్రియులారా. అప్పుడు ఇదే యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అని చెప్పిన వెంటనే చూడండి ఏమనుందో. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని చెబుతూ కింద ఎవరిని గుర్తు చేశాడు? హేబేలుని కయ్యూని గుర్తు చేశాడు. హేబేలు కయ్యూను దేని కింద లేరు? ధర్మశాస్త్రం కింద లేరు ప్రియులారా. వారికి కలిగిన పాపం ఒకటే, అది ఆదాము ద్వారా సంక్రమించిన పాపం. దీనిలో శరీరం యాక్టివేట్ అవ్వదు. వాళ్ళ యొక్క ప్రవచనాలు ఏ రీతిగా ఉన్నాయంటే శరీరమందు లేనివారుగానే దేవుణ్ణి ఆరాధించారు ప్రియులారా. ఆ సత్కార్యం ఏ రీతిగా జరిగింది? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని అంటే శరీరము నిరర్ధకం అయింది. అక్కడ కేవలం శరీరము లేనివాడిగా ఇచ్చాడు. తర్వాత కయ్యూను ఆ రీతిగా జరిగించలేదు కాబట్టి అతను ఏమయ్యాడు?
12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో అతను వ్యభిచారిగా, అంటే అతని జీవితం అంతా ఎలాగ ఉంది? ప్రవచనాన్ని గుర్తెరిగితే మనకి ఆ ప్రవచనాల విషయమైన పోరాటం మనం గుర్తెరుగుతాం ప్రియులారా. మనం పోరాటంలో ఉన్నాము. కానీ ఒక వ్యక్తి 40 సంవత్సరాలు దాటారని అంటే అతను జీవన సంబంధమైన పోరాటంలో పడిపోతాడు. కానీ అలాంటి విషయంలో చిక్కుకొనడాన్ని మనకి విశ్వాసులైన మనకి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ విషయాన్ని కాదు. కానీ లోకానుసారంగా చూస్తే 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను పాలు తాగుతానే ఉన్నాను అని బుడ్డి పట్టుకొని అమ్మ ఊళ్ళో పడుకొని పాలు తాగుతారు ఎవరైనా? చెప్పండి, తాగుతారా? మరి మనకు అవయవాలు వచ్చినాయి. అవయవాలు వాటి విషయంలో వాటి పని అవి జరిగించాలంటే మొదట మనకి ఏళ్ళు నిండినకూడదు. ఇంకా 40 సంవత్సరాలు వచ్చిన వాడికి పెళ్లి చేయకపోతే ఏమంటారు? ఒక కుటుంబం రాకపోతే కుటుంబాన్ని నిర్వహించే పరిస్థితి వచ్చినా కూడా ఇక మనం ఇంకెవరినండి, మనం క్రీస్తుని తోటపెట్టడం కాదు, ఒక అవిశ్వాసిని విశ్వాసిగా లోనికి తేలేని పరిస్థితులు. కాబట్టి మన సంఘం ఇంకా విస్తరించట్లేదని దాని అర్థం ప్రియులారా. కాబట్టి అటు విషయంలో జ్ఞానము కలిగి ఉండాలని అంటే ప్రవచనాలను బోధించేది. చివరికి ఒక వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు. నేను ఇప్పుడే వాక్యం స్టార్ట్ చేశాను, ఇప్పుడంతా ఉపోద్ఘాతం చెప్పాను. కానీ అయినా మీరు భయపడవాకండి, ఈ ఉపోద్ఘాతంతోనే ముగిస్తాను ప్రియులారా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. నీతి బయలుపరిచిన వెంటనే ఏం జరుగుతుందమ్మా? దర్శనము ప్రవచనము దేనిలో ముద్రింపబడాలి? నీ హృదయంలో అనుకో, లేకపోతే నీ కడుపులో అనుకో, లేకపోతే నీ మస్తిష్కంలో అనుకో. అల్టిమేట్గా నువ్వు నీకు ఆపాదించబడిందంటే నీతిని జరిగించడానికి ఖచ్చితంగా ఏముంటాయి? ప్రవచనం ఉంటుంది. ప్రవచనాల వెంబడి నువ్వు సాగాలి ప్రియులారా. అలా సాగాలని అంటే మనకి పౌలు భక్తుడు మాదిరి చివరికి ఎక్కడికి తీసుకొస్తుంది? యోహాను భక్తుడు అపోస్తుడైన యోహాను దగ్గరకు తీసుకొస్తుంది, అంటే ప్రవచనాల దగ్గరకు తీసుకొస్తుంది ప్రియులారా. కాబట్టి మనం గుర్తెరగవలసిన ప్రక్రియ ఏంటంటే అదే. వాక్యాలు ప్రసంగాలు అవి వెళ్తూనే ఉంటాయి, కానీ విశ్వాసికి అవసరమైన సంగతులు సంఘం ద్వారానే వెలువడతాయి ప్రియులారా. వాక్యాల లోతులకి వెళ్ళండి, లోతుకి వెళ్తేనే మనకు చేపలు పడతాయి. కానీ అసలు మనము ప్రిపేరే కాలేదు, ఇంకా మనం నీతిమంతులమే కాలేదు అనే భావంలోనే ఉంటూ నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు 43 సంవత్సరాలు, నేను నీతిమంతుని కాదేమో అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఈ శరీర రక్తాలను పాలు పంపులు పొందుతూ నేనేం చేయాలని చూస్తున్నాను? అబ్బా ప్రదీపు ఏదో చెప్తున్నాడు, లేకపోతే ఆ ప్రకాశ్రావు గారు ఎప్పుడు కూడా పాపం చేయొద్దు అనే చెప్తూ ఉంటాడు. ఇంక వేరే వాళ్ళు అయితే ఆ బుజ్జి బ్రదర్ అయితే ఏం చెప్తున్నాడు? ఆత్మనియమం గురించి చెప్పాడు. మరి ఎవరికైనా అర్థమవుతుందా ఆత్మనియమం అంటే? అది మర్మం అని చెప్పాడు. మర్మాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే యుగయుగంలో తరంలో మరుగు చేయని మర్మం సంఘం ద్వారానే వివరింపబడుతుంది ప్రియులారా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది మనకిచ్చిన పిలుపు ఎలాగ ఉంటుందో ఆ పిలుపును బట్టి నీతి ద్వారా ఏం కలుగుతున్నాయి? దర్శనము ప్రవచనము అది మనకు ముద్రింపబడాలి. తద్వారా మనం పని చేయగలుగుతాం ప్రియుల. ఎలాగ పని చేయగలుగుతామనే విషయాన్ని నేర్పే సంగతులే మనకి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనం. తద్వారా ఆ వధువు సంఘాన్ని మచ్చైను డాగైను లేకుండా సంపూర్ణముగా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట
క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట నిలబడబడ్డాం. క్రీస్తు ఎదుట నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతిని ఒప్పింపజేస్తున్నాడు ప్రియులారా. అదే కాబట్టి ఇంకా పాపం ఒప్పింపజేస్తున్నావంటే నువ్వు ఇంకా ఏమని అర్థం? కాబట్టి వీటి విషయాలన్నీ కూడా గ్రహింపు తెచ్చుకోనండి. మనం ప్రవచనాల ద్వారా పోరాటంలో ఉన్నామన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనకు ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? మొదట సిగ్గు వస్తుంది, ఆ తర్వాత పౌరుషం వస్తుంది. పౌరుషం వస్తే ఏం చేస్తామో తెలుసు కదా. కాబట్టి వాటి విషయాల్లో గ్రహింపు కలిగి ఉందాం. సమయం చాలేదు. దేవుని చిత్తం అయితే మరొకసారి ధ్యానిద్దాం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, 2 నిమిషాలు. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామములకు వేలాది స్థుతులు స్తోత్రములైనా ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి నీకు వేలా స్తోత్రములైనా. ఏ రీతిగా మేము ఆత్మయందు నివసించాలి, ఆత్మయందున్న వారము శరీరాన్ని నిరర్ధకం చేయడం కాదు, కానీ శరీరం లేని వారముగా జీవించే స్థితిని మీరు మాకు ఎంతో ప్రేమించి నాయన మీరు అనుగ్రహించారు. నీతిమంతుని రాకను త్వరపెట్టడానికి సంఘముగా నాయన మరి మమ్మల్ని సమకూర్చారు. నేను త్వరపెట్టి వారముగా ఉంటే నీతిని జరిగిస్తాం. దుష్టత్వంలోనికి, దుర్నీతిలోనికి మేము వెళ్ళిపోము నాయన. తద్వారా జరిగించే క్రియలన్నీ అవి ఏ రీతిగా క్రియలో నాయన మాకు స్పష్టం చేసి నీతిని జరిగించే విషయంలో సంఘముగా మేమందరము మచ్చైన ఢాగైన ముడతలైన లేకుండా క్రీస్తు ఎదుట ధైర్యంగా నిలబెట్టి సంఘముగా శాలేం సంఘంలోని ప్రతి బిడ్డని మీరు తీర్చిదిద్దమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిరీక్షించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.